రాష్ట్రంలో హెల్దీ డెమోక్రసీని చంపేసింది కేసీఆర్ అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎన్నికల్లో ఏ పార్టీ వారు గెలిచినా అభినందించాలి, సహకరించాలన్నారు అరవింద్. ఇతర పార్టీ సభ్యుల్ని కొనేయాలి అన్న సంప్రదాయం కేసీఆర్ తెచ్చిందేనని విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్లో ప్రజలు తమను ఆదరించిన కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి మేయర్ సీటును దక్కించుకుందన్నారు. బీజేపీకి భయపడి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు అరవింద్. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి, వాళ్ళని బెదిరించండి, ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు, ప్రజాస్వామ్య వ్యవస్థని. ఇప్పుడు రేవంత్ అదే దూరంలో పోతా ఉన్నాడు. కానీ ఇవన్నిట్లో మనము పెట్టి పాలిటిక్స్కి పడిపోయి మనం దేనికైతే మనం కొట్లాడుతున్నామో ఒక వ్యవస్థని మనం శుద్ధి చేయాలి. దానికోసం మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. అండ్ వీ అవాయిడ్ బై ద స్టాండ్. ఐ నో ఐ డామినేటెడ్ మై రీజన్. పీపుల్ హ్యావ్ బ్లెస్డ్ మీ. ఓకే, దట్ కొద్దిగా మిస్ అయింది. 2 చోట్ల ఇంకా గెలిస్తే ఇంకా అవుతుంటే మేయర్ పదవిలో కూర్చోగానే నాకేం కిరీటం రాదు. కానీ నేను ఒక ఐడియాలజీని, ఒక ప్రక్షాళనని మేము మొదలుపెట్టినాము. మీ అందరూ దాన్ని చూపిస్తున్నారు. అన్ని పార్టీలు కలిసినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఓటేసింది. సొంత పార్టీకి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్. పార్టీలో కోవర్ట్లున్నారని, అది ఎంతవారైనా సరే వారు బయటకు వెళ్ళిపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి కోవర్టుల్ని తన ఇలాఖాలో బయటకు వెళ్ళిపోయారన్నారు. నా చేతికి మరకగా అంటకుండా 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నామని జెండా అమ్ముకున్నోడు పీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కురుట్ల వీకిండ్రు, రాయకల వీక్తే ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి. ఓడైనా సరేనండి, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలా. ఆయన కమిట్మెంట్ ఈ పార్టీ కోసమే ఉండాలా. ఆడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ.